దుష్టుడు ఎంతగానో చెలరేగి తిరుగుతున్నాడు. ఎవరిని పడగొడదామా, ఎవరిని బలహీనపరచాలి, ఎవరిని కృంగదీయాలని చెప్పి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు, వేటకాడి వేస్తున్న ఊరి నుండి నేను నిన్ను తప్పిస్తాను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎన్నో తెగుళ్ళు, ఒక్కటే కాదు, రెండు కాదు, వేల రోగాలే ఈ ప్రపంచంలో మనుషులు వేధిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. నీ కుటుంబంలో కూడా ఎవరైనా రోగాన్ని బారిపడి ఉన్నట్లయితే, నాశనకరమైన తెగులు నీ కుటుంబాన్ని ఆవరించినట్లయితే ప్రభువు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను, వేటకాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తాను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాను, ఆ యొక్క తెగులు నుంచి నిన్ను తప్పిస్తాను. భయంకరమైన తెగుళ్ళు, ఎన్నో రోగాలు, ఎంత వైద్యం జరుగుతున్నా, వేలకు వేల ఖర్చు పెడుతున్నా చాలా మంది అకాలంలో మరణిస్తూ ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన నమ్ముకున్న ప్రజలను, ఆయన రెక్కల నీడలోనికి వచ్చినటువంటి ప్రజలను, మహోన్నతిని రెక్కల నీడలోనికి వచ్చిన ప్రజలనట ఆయన భద్రం చేస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన ఏమాత్రం కూడా తెగులుకు నిన్ను గురి చేయడు.